రక్షిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి లెక్కలేని స్తుతి స్తోత్రం చెల్లిస్తూ ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధానంలో మేమందరం ఉండి నీ మాటలు వినడానికి, ఆలోచించడానికి, మా బ్రతుకులను మీలో కట్టుకోవడానికి మీరు ఇచ్చిన మరొక సదావకాశాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ, ఆయన నేను మాట్లాడుతుండగా నన్ను మరుగుపరచండి. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో మీరు మాత్రమే మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా హృదయాలను కలిగించగలిగినది మీ మాటనైనా ఆ మాటలను విశ్లేషిస్తూ ఉండగా తండ్రి, మా ఆత్మలను బలపరచండి. ఆ వాక్య ప్రకారం, ఆ మాటల ప్రకారం మా బ్రతుకును సరిదిద్దుకుంటూ సరి చేసుకుంటూ మీలో ఫలింప చేయమని యేసుక్రీస్తు వారి మాకు వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ ఆదివారం ఆయన కృప చొప్పున మనల్ని కాపాడి మరొక సన్నిధానంలో, దేవుని సన్నిధానంలో మరొక రోజు, మరొక గంట ఆయన మాటలు ఆలోచించడానికి మనకి సదవకాశాన్ని కలిగించారని దేవుని మాత్రమే స్తుతిస్తూ వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ప్రతి ఒక్కరం కూడా మనుషులుగా మనం బ్రతుకుతున్నప్పుడు ఎక్కువగా ఎవరి సలహాలు తీసుకుంటామంటే ఎక్కువగా మనుషుల్లో ఏ వయసు వారిని సలహాలు తీసుకుంటాం చెప్పాలి? పెద్ద వయసు వారిని సలహాలు తీసుకుంటాం. చిన్న వయసు వారి విషయంలో మనం ఏమాత్రం కూడా నీ మాట వినదిండ్రా అని అంటూ ఉంటాం. సరే, కొన్ని సందర్భాల్లో అది మంచిదే, కానీ కొన్ని సందర్భాలు దేవుని వాక్యంతో పరిశీలిస్తే కొంచెం మనకి ఆలోచింపజేసే ఆలోచన దేవుడు మనకు తెలియజేస్తాడు. ఎందుకంటే చిన్నవారు చెప్తే సత్యం అసత్యం అవదు, పెద్దవారు చెప్తే అసత్యం సత్యం కాదు. అదవుతుందా? నిజమే, ఎవరు చెప్పినా నిజమేనండి. చిన్నవాడు చెప్పిన 2 అంటే 2 పెద్దవారు చెప్పిన 2 అన్నారనుకోండి, కరెక్టే అన్నారు. లేదు, పెద్దవారు వచ్చి 2 అన్నారనుకోండి, కరెక్ట్ అంటామా? అనం. అయితే చిన్నపిల్లల విషయంలో దేవుడు మనతో కొన్ని పెద్దలకు కూడా పాఠాలు నేర్పిస్తాడు. చిన్నపిల్లల నుంచి దేవుడు పెద్ద వయసు వారికి కూడా కొన్ని పాఠాలు నేర్పిస్తారండి. ఏమండి, గాడిదతోటే ఒక వ్యక్తికి, అది దేవుని తరపున మాట్లాడుతున్న వ్యక్తికి బుద్ధి తెప్పించాడు కదా గాడిద ద్వారానే. అవునా? బిలాము గురించి తెలుసు కదండి. ఆ సందర్భంలో ఏం మాట్లాడతాడు? గాడిదతో వెళ్ళి గాడిదను కొట్టేస్తూ ఉంటాడు, గాడిద కదలదు. అప్పుడు దేవుడు గాడిదకు నూరిస్తే అతనికి బుద్ధి చెప్తుందండి. వెంటనే అతని కళ్ళు తెరుచుకుంటాడు మనోనేత్రం. అలాంటి సందర్భాలు దేవుడు రాయించాడు, జరిగించాడు. మనిషికి మెలకువను చెప్పడానికి, మార్పును తీసుకురావడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశాడు దేవుడు, చేస్తూనే ఉంటాడు. అలాంటి సందర్భంలో చిన్నపిల్లల నుంచి పెద్దలకు కూడా కొన్ని పాఠాలు నేర్పిస్తాడండి. చూడండి, కొన్ని సంఘాల్లో పెద్దలు, చాలా వయసు పెద్దలు ఉంటారు. ఎంతో కాలం నుంచి సంఘానికి వస్తూ ఉంటారు, కానీ సంఘంలో ముందు నిలబడి 4 మాటలు, దేవుని మాటలు చెప్పడానికి రాదు. కానీ రోడ్డుకు వెళ్ళి లేదా బయటికి వెళ్ళి అందరితో అచ్చట ముచ్చట్లో, వ్యర్థ మాటలు, హేళన మాటలు, జోకులు వేయడానికి అయితే ఎంత బాగుంటుందో చూడు. దాన్ని బట్టి ఆలోచించండి. ఆ సంఘంలో చిన్న వ్యక్తి ఎవరో వచ్చి దేవుని వాక్యం తెలుసుకుని, ప్రేరేపింపబడి దేవుని మాటలు తెలుసుకుని నేర్చుకుని వచ్చి చెప్పాడు అనుకోండి, అప్పుడు పెద్దలు, నువ్వు మాకు చెప్పేదేంట్రా, 40 సంవత్సరాల నుంచి సంఘంలో ఉన్నావు, నువ్వు వాక్యం చెప్పేదేంటి అని అంటారా? అసలు అవకాశం ఉంటుందా? దేవుని మాట చెప్తున్నప్పుడు నోరు మూసి కూర్చోవలసిందే. అంటే దేవుడు ఎవరి ద్వారా ఎలాంటి మాటలు, ప్రతి మనిషికి కావలసిన సంగతులు నేర్పించడానికి ఒక్కొక్కరిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఏమంటే మనం సాధారణంగా పరిపాలన ఏ కాలంలో ఏ వయసును పరిపాలన చేస్తారంటే
25 దాటిన తర్వాత వయస్కులే. మనం చిన్నపిల్లలని ఎవరిని అంటాం మామూలుగా? ఏ వయసు వారిని చిన్నపిల్లలు అంటాం? చిన్నపిల్లలు అని ఎవరిని అంటాం? ఏ వయసు వరకు? 15 వరకు చిన్నపిల్లలు అంటాం మనం. ఒకసారి దేవుడు ఒక వయసు గల వ్యక్తిని రాజునే తీసేశాడు. ఆయన వయసు ఎంతో తెలుసా? చూద్దాం. రాజులు 2వ గ్రంథం. ఇంకా రాజునే చేస్తాడండి దేవుడు. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 22వ అధ్యాయం మొదటి వచనం చూడండి. రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనం. యోషియా ఏలారారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై. సరిపోద్ది. ఇతను ఏలన ఆరంభించాడంట. ఒక రాజు ఏలుతున్నాడంట, రాజులకి పాలన చేస్తున్నాడంట, రాజు అయ్యాడంట. ఎప్పుడు? మరి ఈ వయసు మనం ఏమంటాం? చిన్నపిల్లలు అంటాం. చూడండి, ఇతన్నే దేవుడు ఇతను రాజుగా నియమించాడు కదా. ఇతని బ్రతుకు ఎలా ఉందో తెలుసా? ఇతను ఎలా బ్రతికాడో తెలుసా? దినవృత్తాంతంలో 2వ గ్రంథం, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 34వ అధ్యాయం తీయండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 34వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతాను చూడండి. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. తన ఎలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతను తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొక్క విచారించుటకు పూనుకొనిన వాడై 12 ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహము పోత విగ్రహం తీసివేసి యోధా దేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను. మనం అనుకుంటున్నాం 15వ సంవత్సరం వరకు ఎలాగ ఉన్నారంటే మామూలుగా మనుషులు. 15వ సంవత్సరం వరకు మనం వ్యక్తులకున్న ఏజ్ని బట్టి మనం ఏమన్నా పిల్లలు అంటున్నాం. ఇతను 8వ సంవత్సరం నుంచే రాజు అయ్యాడు. రాజు అవడమే కాదు, ఇష్టానుసారంగా పరిపాలన చేయలే. తనకి ఇష్టమైనట్టుగా నా ఇష్టం అనుకుని రాజుని కదా నేను ఏదైనా నడుస్తుందని చెప్పట్లే. ఏం జరిగింది ఇక్కడ? దావీదు పితరుడైన దావీదు ఎలా అయితే నేర్పించాడో ఆ ప్రకారంగా పరిపాలన చేశాడంట. ఆ ప్రకారంగా దేవుడి ఎదుటంట ప్రతి విన్నపాన్ని తెలియజేశాడంట. చూడండి ఎంత గొప్పవాడో. ఏ వయసు వాడు? 12 సంవత్సరంలో అంట. 12 సంవత్సరంలో ఎవరైనా దేవుని ప్రార్థన ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ప్రార్థన చెయ్యని చెప్పాలి మనం. వాళ్ళకి కొంతమంది చేయరు. అది ఏ సంవత్సరం వరకు అంటే రక్షణ పొంది వరకు కూడా అలాంటి స్థితి ఉంటుంది. కానీ ఈయన ఈ యోషియా గురించి మాట్లాడుతూ 12 సంవత్సరాలు అంట ఏ సమస్య ఇచ్చిన దేవుని దగ్గరికి వెళ్ళి మొర పెట్టడం మొదలు పెట్టాడంట. 8 ఏళ్ళ నుంచే బాలుడుగా ఉండగానే. అంటే దేవుని సముఖంలో ఆలోచించండి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో. ఆయన ఆలోచనలు మనం చూస్తే, ఆయనకున్న గొప్పతనాన్ని చూస్తే ఎలాంటి వారినైనా దేవుడు నిలబెట్టగలడు, పరిపాలన చేయించగలడు. పరిపాలన కాదండి, పెద్దవారికి బుద్ధి చెప్పించగలడు. చాలా మంది రాజులు పరిపాలించారు కాదండి దేవుడికి విరుద్ధంగా. ఏంటి? యోధా రాజులే, దేవుని పరిపాలన కింద వచ్చిన మనుషులే, ఆ రాజులే ఆయన చెప్పినట్టే వెళ్ళా. కానీ ఈయన బాలుడే, చిన్నవాడే. నిజంగా వాళ్ళ చరిత్రను ఈయన చరిత్ర చూస్తే నిజంగా ఎవరు గొప్పగారిగా చూస్తాడు దేవుడు? ప్రపంచం ఎవరు గొప్పవారిగా చూస్తుంది? నిన్న వారం ఒక వ్యక్తి గురించి విన్నాం కదా. యవనస్తుడిగా ఉన్నప్పుడు అతను రాజు అయితే ఏం చేశాడు? యవనస్తుల మాట తీసుకుని అందరినీ బాధ పెట్టాడు. విన్నాం కదా. ఇలాంటి సందర్భాల్లో
బాలుడుగా ఒక వ్యక్తి గురించి చెబుతూ అతని పరిపాలన గురించి నేర్పిస్తూ ఈరోజు మనకి ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు. ఏమంటే చిన్నపిల్లలు మన దేవుడు వింటాడా అసలు? మనం బాప్తిసం పొంది పెద్దలైన తర్వాత చిన్నపిల్లల మాట దేవుడు ఏమి వింటాడో అనేది మనస్తత్వం మందే అనుకుంటాం. నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థన దేవుడు వినడంటావా అనే ఒక గొప్ప స్థితి ఉంటుంది మనకి. అవునా? అంటే నా ప్రార్థన గొప్పది, నేను గొప్పవాడిని ఒక భావన మనసులో ఉంటది. కానీ చిన్నపిల్లల మొర పెడతారని ఏమో తెలుసు మీకు? దేవుడికి మొర పెడతారు ఎవరన్నా చిన్నపిల్లలు? ఎలా మొర పెడతారు? ఒకవేళ ఎలా మొర పెడతారు? వాళ్ళకు వచ్చిన బాధను బట్టి, ఇబ్బందిని బట్టి, ఎవరైనా రక్షించేవాడు, ఈ బాధ నుంచి తొలగించేవాడు ఉంటే బాగుందని దేవుడికి మొరపెట్టడం అంటే ఎలా మొరపెడతారంటే, ఈ బాధ నుంచి తొలగించేవారు ఎవరున్నారు నాకు? చూడండి, ఒక వ్యక్తిని ఆదికాండ గ్రంథం తీయండి, ఒక బిడ్డను చిన్న బాబుని గురించి చూద్దాం. ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయం. ఆదికాండ గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం చూడండి. దేవుడు ఆ చిన్నవాణి మరణం వినెను. అప్పుడు దేవుని దూత ఎవరు చిన్నవాణి మాట విన్నారంట? దేవుడు ఎవరి మాట విన్నారంట? ఆ చిన్నవాణి మొర. అంటే దేవుడు ఎవరి మొర కూడా వింటాడని నీకు అర్థం కావాలి. ఎప్పుడైనా మనకి ఊహలో పొందిందా ఇది? చిన్నపిల్లల మాట దేవుడు వింటాడో, మొర వింటాడో నీకు ఏం తెలిసిందా? అలా ఉంది అసలు. ఇది ఈ వ్యూ మన మైండ్ లో ఉన్నట్టు ఎప్పుడన్నా ఈ మాట నిజంగా దేవుడు చిన్నపిల్లల మాట వింటాడండి అని ఉంటుందో మనకి? అనుకుంటాం మనం. దేవుడు మామూలుగా సహజంగా ఆలోచిస్తే, సహజ మనస్తత్వాన్ని బట్టి ఆలోచిస్తే ఎక్కువగా మనం అనుకోం చిన్నపిల్లల మాట ఏం దేవుడు వింటాడులే, చిన్నపిల్లలు ఏం మొర పెడతాడులే అనుకుంటాం. కానీ ఇక్కడ అంటున్నాడు, చిన్నపిల్లల మొర, ఆ చిన్నపిల్లవాడిని మొర దేవుడు విన్నాడంట, సహాయం చేశాడంట. చూసారా? సహాయంలో ఉంటే పెద్దవారి మొరే కాదు, ఎవరి మొర కూడా వింటాడో. ఒక భక్తుడు మాట్లాడుతూ ఏమంటున్నాడో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా ఏకంగా ప్రార్థన చేయకపోతే పాపమే చేసినట్టంట. చెప్పండి, ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని మీరు ఎవరైనా అనుకుంటారా? మీ ఊహల్లోనికి ఎలాంటి ఆలోచన వస్తుందా? అర్థమవుతుందా? ప్రార్థన నేను చేయట్లేదు, నేను పాపం చేసినోడిని అని అనుకుంటారు మీరు? చెప్పాలి. అసలు మనం ఎవరో అనుకోవాలగా. అసలు ప్రార్థన చేయకపోతే ఏంటి? నేను ఎవరిని కొట్టట్లే కదా, ఎవరిని తిట్టట్లే కదా, ఎవరికి ఒక అన్యాయం చేయట్లే కదా, ఎవరిని బాధ పెట్టట్లే కదా, నేను మంచోడిని, నేను పరిశుద్ధుని అనే భావన మనలో ఉంటుంది. కానీ భక్తుడి ద్వారా దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ నేను ప్రార్థన చేయడం మానేస్తే నీ నిమిత్తం, నా నిమిత్తం కాదని మళ్ళీ ప్రార్థన ఎవరి కోసం చేస్తాం? మనం ఎక్కువగా చెప్పాలి. మనం ఎవరి కోసం ప్రార్థన ఎక్కువ చేస్తాం? ఎవరైతే ప్రార్థన చేస్తున్నామో అతని కోసమే ఎక్కువ ఉంటుంది. అతని కుటుంబం, అతని వారు, అతని సంబంధులు, ఇవే. అవునా? మా నాన్నని, మా అమ్మని, మా తమ్ముడిని, మా అక్కని, మా బంధువుల్ని, మా కుటుంబస్తుల్ని, మా మనవల్ని, మా తాతల్ని, మా ముత్తాతల్ని, ఇదే కదా ప్రార్థనలు ఉండేది ఎక్కువగా. కానీ భక్తుడికి ఏమన్నాడు తెలుసా? మీ నిమిత్తము ప్రార్థన చేయడం మానేస్తే నేను దేవుడి దగ్గర పాపం చేసినోడిని. చూసారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో? ఒక రాజు అయితే అండి, రోజుకి మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం? మామూలుగా అయితే 1-2 సార్లు సహజంగా
ఒకవేళ ప్రార్థన చేసేవాడైతే, మనం ప్రార్థన చేసేవారు అయితే ఒకవేళ 1-2 సార్లు మాత్రమే ప్రార్థన చేస్తాం. ఒక రాజు దేశాన్ని నడిపించే నాయకుడిగా ఉన్న ఒక రాజు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు చూడండి. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 17వ వచనం. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 17వ వచనం. అంటే ప్రార్థన ఎవరు చేసిన దేవుడు వింటాడంటే, చిన్న పిల్లలు చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు. అర్థమవుతుందండి ఇక్కడ ఏమన్నా? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున. ఏమంటే ఇక్కడ మనం మామూలుగా మొదలు దేని పెడతాం? ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం అన్నాడు. మరి ఇక్కడ ఏంటి సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నం అన్నాడు? నేను ఒక విషయం మీకు తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఏంటంటే సాయంకాలము, ఉదయం, మధ్యాహ్నం ఎందుకు అన్నాడు తెలుసా? యూదుల రోజు స్టార్టింగ్ ఎప్పుడు తెలుసా? సాయంకాలం స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? యూదుల యొక్క రోజు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే సాయంకాలం మొదలుకొని, సాయంకాలము, ఉదయం, మధ్యాహ్నంతో రోజు అయిపోతుంది. మళ్ళీ సాయంకాలంతో మళ్ళీ ఇంకో రోజు. మనకైతే అలాగా ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం రోజు. యూదులు అది కదండి. అర్థమవుతుందా? యూదుల క్రమ ప్రకారంగా ఆయన చెప్తున్నాడు ఇక్కడ. అందుకే యేసుక్రీస్తు వారి మరణం గురించి 3 రాత్రులు ఉన్నారా అనే సందర్భంలో ఈ యొక్క సందర్భం కూడా ఉంటుంది. అంటే రాత్రి నుంచి మొదలు పెడితే ఎలా 3 రోజులు వచ్చినాయి అనేది. సరే, అది పక్కకు పెడితే ఇక్కడ ఈయనంట 3 సార్లు సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము కూడా ప్రార్థన చేస్తున్నాడంటే ఎవరండి ఈయన? ఏ పని చేస్తారు ఈయన? కూలి పనికి వెళ్తున్నారా? ఏమన్నా మెకానికల్ పనిచేసే ఆయన వ్యక్తి, లేకపోతే ఏదైనా తాపీ పని చేస్తాడా? ఆయన గొర్రెలు మేపుతాడా? ఎవరండి ఈయన? రాజు. 3 మార్లు ప్రార్థన చేశాడంట. 7 మార్లు ప్రార్థన చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు బైబిల్లో రోజుకి. ఏమంటే ఇలాంటి గొప్ప సంగతులు చెప్తున్నప్పుడు దేవుడు మనం కొన్ని సందర్భాలు మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలను మన ఆత్మీయ జీవితానికి నేర్చుకోవాల్సిన సందర్భ పరిస్థితులు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ప్రార్థన ఎలా చేశారో తెలుసండి? యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయవలసిన అవసరం ఏంటంటే అసలు మామూలుగా మాదిరిని చూపించడానికైనా ప్రార్థన చేశారు. ఎప్పుడు ప్రార్థన చేశారు, ఎలా చేశారో తెలుసా? ఒకసారి లూకా సువార్త 6వ అధ్యాయము. మనం నేర్చుకుంటుంది ఏంటంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారికి దేవుడు నేర్పే పాఠాలు. ఏంటి? 6వ అధ్యాయము 12వ వచనం. ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు. అంటే అర్థం, దేవునికి ప్రార్థించుట యందు రాత్రి గడపటం అంటే అర్థం ఏంటి చెప్పాలి? వ్యక్తి ఎవరన్నా ఊర్లో చనిపోయారు అనుకోండి, రాత్రంతా అక్కడికి వచ్చి గడుపుకుంటా అంటుంటారు. గడపడం అంటే ఏంటి? వెళ్ళి కూర్చొచ్చేసామనా ఉండడం. ఇక్కడ యేసుక్రీస్తు వారి ప్రార్థనలో ఎంతసేపు ఉన్నారంట? రాత్రి అంతా. నిజంగా రాత్రి అంతా మనం ఎలా ఉంటాం? మనం గుర్ర పెట్టి నిద్రపోతూ ఉంటాం. యేసుక్రీస్తు వారు ప్రార్థనకు ఉన్న విలువను, ప్రార్థనకు ఉన్న శక్తిని తెలిసిన వారు కాబట్టి, దేవుణ్ణి ఎలా మొరపెట్టాలో, ఎలా ఆయన వేడుకోవాలో తెలిసిన జ్ఞానం ఉన్న వ్యక్తి కాబట్టేనా ఆయన చెప్తున్నాడు మనకి. ఆయన రాత్రంతా గడిపాడట యేసుక్రీస్తు వారు. ఏమంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ చూడండి, ఎప్పుడు ప్రార్థన చేయాలంటే రాత్రంతా గడిపితే సరిపోద్దా అని అంటే మార్కు సువార్త 1వ అధ్యాయం ఒక ఆయన అంటున్నాడు. ఇంకొక వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త
మొదటి అధ్యాయము 35వ వచనం. ఆయన ఎలాగో కూడా చూద్దాం. యేసుక్రీస్తు వారి గురించే మరొక మాట మాట్లాడుతూ, పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండేది. ఏంటి రాత్రి ప్రార్థన చేసేస్తున్నాడు ఈయన? పెందల కడ లేచి ప్రార్థన చేస్తాం. మనం పెందల కడ లేక 30 రెట్లు మనకి అందరం. యేసుక్రీస్తు వారు ఒక ఆయన యొక్క ఆ జీవితం, ఆత్మీయ జీవితం నుంచి మన బ్రతుకులకు నేర్పిస్తుంది ఏంటంటే ప్రార్థన ఎప్పుడు చేయాలి అంటే, ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు వింటాడా అంటే చెప్పాలి. పాపాత్ముల మనవి దేవుడు చెప్పాలి. వింటాడా? విండో. పాపాత్ములు, పాపం చేసేవారు మాట వింటాడా? అర్థమవుతుందా? ఇక్కడ చూస్తే మనం ప్రార్థన గురించి చెబుతూ, ఏమంటే ప్రార్థన ద్వారా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలా చూడండి. చిన్నపిల్లల గురించి చెబుతూ కీర్తన గ్రంథము 8వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం చూడండి. మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి చూసారా? ఎవరి స్థుతులంట? బాలుల యొక్కయు, చదవాలి, చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే సంఘానికి వెళ్ళి నేను మాత్రమే దేవుని స్థుతించాడు, ఎంత ఆరాధన చేసామో తెలుసా, ఎంత ప్రార్థన చేసామో తెలుసా అంటుంటాం మనం. మీకు ఒక విషయం తెలియాలి, చంటి పిల్లలు బాలులు కూడా ఏం చేస్తున్నారు కానీ ఇది ఎప్పుడైనా నాకు తెలుస్తుందా? అర్థమవుతుందా? తెలీదు. కానీ వాళ్ళు కూడా దేవుని స్తుతిస్తున్నారంట. స్తుతి విధానము మనం ఏమనుకుంటామంటే శనివారంకి వచ్చి ప్రార్థన చేస్తూ స్తుతి 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 అని పాటలు పాడుతూ దేవానికి స్తోత్రం, ఇది ఒకటే స్తుతి అనుకుంటాం. కాదండి. మన జీవితంలో, మన బ్రతుకులో దేవుని మహిమపరచడం ప్రతిదీ కూడా దేవుని స్తుతే. తెలుసా? మన జీవితంలో మన జీవిత విధానంలో, మన బ్రతుకులో ప్రతి క్షణము దేవుని స్తుతించగలిగే స్థితి ఉన్నది. తెలుసా? దేవుని మహిమపరిచే స్థితి ఉందో తెలుసా? ఇప్పుడు చిన్నపిల్లలు ఎలాంటి మనస్తత్వం కలిగిన వారు అంటారు మామూలుగా లోకంలో? ఏమంటాము అంటే వాళ్ళకి ఏమీ తెలియదు అని. ఇప్పుడు దేవుని మనసు, చంటి పిల్లల మనసు ఎలాంటిది అనమాట? ఒకేలా ఉంటుంది అని అర్థం. చూడండి, చిన్నపిల్లల్ని కుట్టిన గమ్ముని తిరగబడరండి వాళ్ళు కొంచెం వయసు వచ్చే వరకు కూడా. పసిపిల్లలు, చంటి పిల్లలు అంటే దేవుడు కూడా మనం బాధ పెడుతున్నా ఎలా ఉన్నాడంట అర్థమవుతుందా? దాన్ని బట్టి మనం బ్రతుకుతున్నాం. లేకపోతే మనుషులు ఈ లోకంలో కష్టం ఉండడం. అంటే ఇలాంటి చిన్నపిల్లలు, బాలురు, చిన్నపిల్లల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందని ఆలోచిస్తే మనం నేర్పగలిగితే వాళ్ళు దేవుణ్ణి స్తుతించే విధానం వాళ్ళలో ఉన్నది. చూడండి, ఇంకొక మాట కూడా చూద్దాం. ఏమన్నా ఎందుకు దేవుడు స్తుతించాలో తెలుసా? మనం ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం. ఇది మనం గుర్తించాలండి. ఎందుకు అనుకుంటామంటే మనం అందరం అమ్మాయి అది ఉంది, ఇది ఉంది, హ్యాపీగా ఉన్నాం, నాకు అన్ని సమకూరిపోయినాయి, అన్ని బాగున్నాయి మనం అనుకుంటాం. అది మన వలన జరిగింది కాదు. చూడండి, కంటెను మేలుకరమైనదేది లేదు, ఇదియును దేవుని వలన కలుగునని నేను ఏంటి
ఏంటి ఏంటి దేవుని వల్ల జరిగింది? ఏంటి దేవుని వల్ల జరిగింది? నాకు ఒక ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నానండి, దేవుడి వల్ల కలిగిందండి అనుకుంటున్నాం. ఎప్పటి నుంచో నాకు ఉద్యోగం రావాలని వెయిట్ చేస్తున్నాను, ఉద్యోగం వచ్చింది, దేవుని వల్ల కలిగిందని అనుకుంటున్నాం. కానీ అసలు ఎప్పుడు కూడా మనుషులు ఆలోచించలేని స్థితి గురించి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటంటే దేవుడి వల్ల జరుగుతుంది. అలా మొన్ననే ఒక వ్యక్తి తన కుటుంబంతోనో సహోదరులతోనో వెళ్ళాడండి. ఎక్కడికి? ఒక రెస్టారెంట్కి వెళ్ళాడు. అందరూ ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇవ్వమంటే అంటే ఏదైతే తినడానికి వాళ్ళు కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు. మరి వాళ్ళతో జాబ్ చేసే వాళ్ళతో వెళ్ళాడో లేకపోతే కుటుంబస్తులతో వెళ్ళాడో అది నాకు కరెక్ట్గా తెలియదు. కానీ ఒక వీడియో వచ్చింది. అందరూ కూర్చున్నారు. కూర్చుని ఆర్డర్ ఇవ్వండి అంటే ఇతను ఆర్డర్ ఇచ్చేసాడు. ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఆర్డర్ వస్తూ ఉంది. వచ్చింది, టేబుల్ పెట్టాడు, పడిపోయాడు. ఏం పొందలేకపోయాడు, ఏం పొందుకోలేకపోయాడు. చెప్పాడు, రప్పించుకున్నాడు, పెట్టారు, కానీ తినలేకపోయాడు. అంటే అన్నపానములు పుచ్చుకోవడం కూడా ఏ కృప ఉండాలి మనకి? అస్సలు ఇది అసలు ఆలోచించాం. మనం వండుకుంటాం, తినేస్తాం, నిజమే కదండి. కొన్ని సందర్భాల్లో మన కుటుంబాల్లో చూడండి జరుగుతుంటే అక్కడక్కడ మంచిగా ఆహారం వండుకుని తిందాం అనుకుంటే దాంట్లో ఏదైనా పడ్డది అనుకోండి, ఆ రోజు ఆ కూర నేలపాలు. సరిగా మంచి కూర వండుకుని తిందామని కరెక్ట్గా కూర్చునేప్పటికి ఎవరో ఒక వార్త కూర్చారు, పలానా ఆయన మీ వాడు అక్కడ పడిపోడురా, లేకపోతే తినేసి మీ వాడు చనిపోయాడురా అని చెప్పారు అనుకోండి. ఏంటి అది? పక్కకే. చూసారా? అంటే అన్నపానములు పుచ్చుకోవడానికి కూడా ఎవరు ఉండాలి? దేవుని దయ ఉండాలండి. అస్సలు మేము మనం గమనించాం. ఇది కూడా దేవుని వలన జరుగుతుంది అన్నాడు. భోజనం చేయడం కూడా దేవుడి వల్ల జరగడం ఏంటండి? నేను కదా వండుకుంటుంటే కష్టపడి, నేను కదా కష్టపడి చేస్తుంటా, నేను కదా కష్టపడి పట్టుకొస్తుంటా, నేనే కదా ఇవన్నీ చేస్తుంటారు అనుకుంటాం. కానీ ఎవరి వల్ల జరుగుతుంది ఇదంతా? అది గమనించాలి మనుషులు. అసలు మనం ఇది అసలు ఎప్పుడు ఆలోచించాం. దేవుడే నా ద్వారా జరిగిస్తున్నాడు, నేను తినాలన్నా కూడా ఎవరు చేయాలంట? అసలు గమనించం. చూడండి మన మనస్తత్వం ఎలాంటిదో. నేను చేస్తున్నాను కాబట్టి తింటున్నాము, నేను పట్టుకొస్తాను కాబట్టి తింటున్నాము. ఈ మాటలన్నీ ఏ మాటలు అయిపోతున్నాయి చెప్పాలి? వ్యర్థ మాటలు అయిపోతున్నాయి. ఎందుకని? దేవుని కనికరం ఉంది కాబట్టి నువ్వు పట్టుకొచ్చినా నువ్వు చేసుకున్నా చేయడానికి శక్తి నీకు ఇవ్వాలి, పట్టుకొచ్చే అతనికి శక్తి దేవుడే ఇవ్వాలి. చూసారా? చూద్దాం మరొక మాట. ఎంత కష్టం వచ్చినా ఒక ఆయన దేవుణ్ణి వదిలిపెట్టలేదు. చూడండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. అందుకంటే భక్తులకి దేవుని యొక్క స్థితి వాళ్ళకి అర్థమైంది. అందుకే ఆయన దేవుణ్ణి ఎవరో వదిలేలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, కొత్త చట్టాలే వాళ్ళ సమాజంలో వచ్చినాయి. వాళ్ళు వెలేసేసారు, వాళ్ళు దూరం పెట్టేశారు. అయినా కూడా దేవుణ్ణి వదలలేదు. చదవండి అన్నమాట. 6వ అధ్యాయం 10వ వచనం. ఏమొచ్చిందో తెలుసు అక్కడ? ఏమొచ్చిందో తెలుసు? శాసనం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఉన్న ప్రకారంగా ఇప్పుడు మనకున్న ప్రకారంగా అప్పుడున్న శాసనం అంటే ఇప్పుడేంటి? చట్టం. ఓ టైంలో చట్టం వచ్చింది. ఏ చట్టం? పొద్దున్న 10 దాటితే 6 to 10 గంటల వరకునే ఏం బట్టి రావాలి? మీకు కావాల్సినవి తెచ్చుకోవాలి. తర్వాత కనబడితే ఏం జరిగింది? కాళ్ళు ఎరగొట్టేసిపోరు, నడుము పగిలిపోయి. తెలుసా మీకు ఆ విషయం? అదేంటది? అప్పుడు వచ్చిందేంటి? చట్టం. అంటే చట్ట ప్రకారంగా జీవించాలి మనిషి. మనం ఒక మానవ సమాజంలో బ్రతుకుతున్నాం, మనుషుల సమాజంలో బ్రతుకుతున్నాం. మనుషులు పెట్టిన చట్టాలు మనం అనుసరించాలి, తప్పదు.
ఇక్కడ ఒక రాజు ఒక చట్టం పెట్టాడు దేవునికి వ్యతిరేకంగా. అయితే ఆ చట్టాన్ని కూడా మరి రోడ్డుకి వెళ్ళి తిరిగే చట్టం కాదండి ఇది. ఆయన వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చెయ్యామో కొన్ని రోజులు ఇచ్చారో ఆ కొన్ని రోజుల్లో ఎవరికి ప్రార్థన చేయకూడదు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయాలంటే ఎవరికి చేయాలి? రాజుకే చేయాలి. అర్థమైందా? కానీ ఆ చట్టాన్ని అతిక్రమించాడు ఎవరు? దానియేలు. దేవుడు వదిలేశాడా? ఎందుకు చట్టాన్ని అతిక్రమించాడు? ఆ చట్టం దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా ఉందా? దూషించే విధంగా ఉందా? దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా లేదు. దేవుడికి దూరం పరిచయంలో ఉంది. ఎందుకంటే ప్రార్థన చేయడం మానేమనుకోండి, ఆటోమేటిక్గా మన దగ్గరికి ఎవరు ఉంటారు? మన ఫ్రెండ్ ఉంటారు. వెంటనే నడు ఎందుకులే ప్రార్థన చేయడం మానేవు కదా, ఇంక దేవుని ఆలోచన నీ దగ్గర రావు. ఏమవుతాయి? వెంటనే ఇంకా లోకరీచి పనులే, అది చూసుకో. ఇక్కడ అలాంటి స్థితి కలగకుండా భక్తుడు ఏమంటే దానియేలు గారు ఆ చట్టాన్ని, అలా దేవునికి వ్యతిరేకంగా నిలిపిన చట్టాన్ని వ్యతిరేకించి ఆయన విజయుడిగా నిలబడ్డాడు. ఎవరి ద్వారా? దేవుని ద్వారా. ఏమంటే దేవుడు లేకపోతే ఈ లోకంలో మనకి ఏది? జీవించడానికి మనం అనుకుంటాం, నేను కష్టపడితే పని చేస్తున్నాను కదా డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులతో నేను సంపాదించుకుంటున్నాను కదా మంచిదే అనుకుంటాం. నీకు ఆ సంపాదించడానికి నీ శక్తిని ఎక్కడి నుంచి వస్తుంది? అసలు అది గమనిస్తాము మనం? గమనించరండి మనిషి. కష్టపడడానికి, నేను పని చేయడానికి ఎందుకు చెప్పనా, ఒక్కసారి కష్టపడడానికి కూడా వయసు ఉండి కూడా బలహీనులుగా హాస్పిటల్లోనూ అక్కడ బాధపడుతున్న వారిని చూస్తే మనకిచ్చిన దేవుని కృప ఏంటో అర్థమవుతుందండి. అంత గొప్పవాడండి దేవుడు. మనం గుర్తించలేకపోతున్నాం అంతే. గుర్తించాలండి. చిన్న పిల్లల యొక్క మొరలు వింటూ మనుషులు, మన పెద్దవాళ్ళుగా ఉంటున్న వారికి ఒక పాఠం చెప్తున్నాడు. చిన్న పిల్లల మొరలు దేవుడు వింటున్నాడు అంటే మనం ఏం చేయట్లేదు? పెద్దవాళ్ళు ఏం చేయట్లేదు? మొర పెట్టట్లేదు. ఏమంటే ఒకసారి ఒక విషయాన్ని చూద్దాం. ఏమంటే దేవుని ప్రార్థించడంలో ఆయన ఎలా మనకి విమోచన విషయం కూడా చూస్తూ మనకు విడుదల గురించి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు చూద్దాం. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను ఈ తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన ఈ క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై. ఈ పూర్వం ఎలా ఉన్నాడంటే వ్యక్తి దేవుడు తిట్టేవాడంట, అవమానించేవాడంట. ఇలాంటి వాడిని ఎవరు ఎన్నుకున్నారో? దేవుడు ఎన్నుకున్నారో, దేవుడి పరిచర్యలో నిలబెట్టాడు. అంటే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకవేళ దేవుని తిట్టేవాడు ఎవరైనా కనపడ్డారు అనుకోండి, దేవుడి యొక్క గొప్పతనం ఏముందని అనుకోకండి. ఇలా ఒకరి చేత తిట్టించుకోవాలా అని అనుకోకండి మీరే. దేవుడు ఎలా చేయగలరు? తిట్టేవాడిని కూడా ఎలా చేయగలరంట? పెట్టేవాడుగా చేయగలరు. ఒకప్పుడు దోషకుడు, హింసకుడు, క్రీస్తు నామము ఎక్కడైతే ప్రచురింపబడుతుందో అక్కడికి వెళ్ళి పెద్ద గొడవ చేసేవాడంట. తర్వాత ఏం చేశారు? అందుకే మొదటి శతాబ్ద సంఘంలో ఎక్కడైతే పౌలు గారు రక్షణ పొంది వాక్యం చెప్పడానికి వెళ్ళారో వాళ్ళు భయపడ్డారు. ఏంటి మొన్నటిదాకా తిట్టేసేవాడు, కొట్టేసేవాడు, తండేసేవాడు, ఇతను మా వాక్యం చెప్పక ఏదో ఉంది బాబు ఈయన గురించి అనుకుంటాం కదా. మనం కూడా సేమ్ అదే సిచ్యువేషన్ జరిగింది మొదటి శతాబ్ద కాలంలో. పౌలు గారు వాక్యం చెప్పడానికి వెళ్తే అయ్యో ఈడొచ్చాడేంటి రామా అంటే మనం కొట్టడానికి వచ్చాడేమో అనుకునేవారు. స్వార్థపరిచారు. ఎందుకంటే అతని గత జీవితం అలాంటిది. అర్థమవుతుందా? ఏమండి, ఎలాంటి వారిని కూడా మార్చేయగలరు? కొట్టి తిట్టేవారిని కూడా దేవుడి పక్షంగా నిలబడని వారిని, నిలబడే వారిని కొట్టేవారిని కూడా ఎలా మార్చగలరు? నిలబడే వాళ్ళకి ఆయన పక్షంలో నిలబడారు. నిజంగా ఎన్ని శ్రమలు పడ్డాడండి ఆయన పౌలు గారు.
ఎన్ని కిలోమీటర్లు నడిచాడో తెలుసండి పౌలు గారు. అందుకే ఆయన ఒక మాట అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు ఏమన్నారు అంటే ఎంత జీవించాడో చూడండి పౌలు గారు. పౌలు గారి గొప్పతనం కాదు అది, పౌలు గారిని నడిపించిన దేవుని గొప్పతనం. ఈరోజు పౌలు గారే అలా ఉంటారనుకోకండి, మీరు మనము నేను కూడా ఉండగలం. అవునా? సరే, మరొక మాట కూడా చూద్దాం. కీర్తన గ్రంథము 116వ అధ్యాయము. దేవుడు ఇంకా ఏం చేయగలరో తెలుసా? కీర్తన గ్రంథము 116వ అధ్యాయం 1వ వచనం చూడండి. నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నారు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఏం చేస్తున్నాడంట దేవుడు? మన మొర వింటున్నాడు. ఎప్పుడైనా మొర పెడుతున్నామండి దేవునికి. అసలు నాకు ఈ సమస్య ఉంది నాయనా, నా ఇబ్బంది ఉంది నాయనా, ఎప్పుడు నా పరిస్థితి ఇలాంటిది నాయనా అడగని వారు కూడా ఉన్నారండి ఈ రోజుని. దేవుని అడగవు అంటే మీరు కొంచెం ప్రార్థన చేయండి మా కోసం. మరి నువ్వేం చేస్తున్నావు అంటే అమ్మ అన్నావు అనుకోండి, పొద్దున్నే లేస్తున్నానండి, పని చేస్తున్నానండి, మధ్యాహ్నం భోజనం చేస్తున్నానండి, మళ్ళీ వండి పెడుతున్నాడు, సాయంకాలం సీరియల్ వచ్చాడు సీరియల్ చూస్తున్నానండి, మళ్ళీ తింటున్నామని పడుకుంటున్నాను. అయితే మీరు మొరపెట్టరా? ప్రతి ఒక్కరూ మొరపెట్టాలి దేవుడికి. అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అంటే తప్పులేదు. నేను కూడా ప్రార్థన చేస్తున్నానయ్యా, మీరు చేయండి అయ్యా. ఇది ఎలా ఉంది? ఏమండి, కుర్చీలు పరండి అయ్యా నేను చెప్పాను. నేనే వచ్చి కుర్చీలు పడుతూ మీరు కూడా పరండి అయ్యా అనుకో, మీకు ఎలా ఉంటుంది? పాస్టర్ గారు చెప్తున్నా మనం చేయబోతుంది అంటారా? అంటదా? నేను చెప్పేది అనుకోండి ఎలా ఉంటుంది? చెప్తాడు కానీ ఇంకేం తెలిసి బాధలు ఆ మాటలు వస్తాయి కదా. చూసారా? అందుకే దేవుని విషయం ప్రతి విషయంలో కూడా మొరపెట్టమని అడిగేవారు కూడా ఏం చేయాలి? మొరపెట్టాలి. ప్రతి ఒక్కరి మనమే దేవుడు వింటాడు. ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల మాటే వింటున్నప్పుడు నీ మాట ఎందుకు దేవుడు అన్నాను నువ్వు అనుకుంటున్నావు? అసలు అనుకోవడం కాదండి, ఆ సందర్భమే లేదు మనలో. ఎందుకంటే మన పనులు మన కార్యక్రమాలు ఎక్కువ మనకి. అందుకే పాస్టర్ గారు అడుగుతున్నాం ప్రార్థన చేయండి అని. అందరూ ఉంటారు, కొంతమంది ఉంటారు, అలాగా అందరూ ఉంటారు. ఏమండి అంటే అంత ఖాళీ లేదనమాట. చూడండి 14వ వచనంలో కూడా ఒక మాట చూడండి. యెహోవా నా మొక్కుబళ్ళు చెల్లించదును, ఆయన ప్రజలందరి ఎదుటనే. ఈ అధ్యాయం అంతా కూడా అదేనండి. దేవుడికి ఎలా నేను ఆయన మాట వినాలి, ఎలా నేను ఆయన్ని ప్రార్థించాలి, ఎలా నాకు ఆయన కృప చూపిస్తున్నాడు అనే విషయాలు చెబుతూ ఉన్నాడు ఇక్కడ. చూడండి ఇంకా ఇంకొక విషయాన్ని కూడా చెబుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుంచి చూద్దాం. కొరింథీయులకు రాసిన ఏమనగా దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనమని నేరవు అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపోట్ల కడబురోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది చదవాలి ధరించుకున్నప్పుడు ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే.
అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనకు జయము అనుగ్రహించిన దేవునికి. చూడండి, ఎప్పుడైనా మన మన శరీరం గురించి కానీ, మన ఆత్మ గురించి కానీ, మనకున్న స్థితి గురించి కానీ ఇక్కడ భక్తుడు చెప్తున్నట్టుగా ఆలోచించమంటారా? ఈ శరీరం మళ్ళీ మార్చబడుతుంది, పరిస్థితి అన్ని మార్చబడతాయి. ఎప్పుడు? పాపములో నుంచి దేవుడు ఎప్పుడైతే నేను రక్షించాడో ఆయన విశ్వాసము ఉంచితే. ఇక్కడ ఏదో చెప్తున్నాడు కదా, ఏమంటే యేసుక్రీస్తు ద్వారానే సమస్తము జరుగుతుంది. ప్రభువు మూలంగా, క్రీస్తు మూలంగా మనకు జయము ఏమొస్తుందంట? జయం వస్తుందంట. మరి ఆ జయం పొందడానికి దేవుణ్ణి మనం అడుగుతున్నామా? ప్రార్థిస్తున్నామా? నా ఆత్మీయ జీవితం ఇదయ్యా, నీ ప్రార్థనకు వెళ్తున్నప్పుడు, నీ వాక్యం చదువుతున్నప్పుడు, నీ చెంత వస్తున్నప్పుడు ఈ ఆటంకాలు ఉన్నాయి, దయచేసి ఆ ఆటంకాల గురించి నాకు విడుదల దయచేయి అడుగుతామా? జయముందా మనకి? దేవుని యందు బ్రతకడంలో జయముందా? పొందుకుంటున్నామా? భక్తుడు అది చెప్తున్నాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడ? అంటే మరణం అంటే మనిషి అంతటికి, మనిషి జాతికి ఏముంది? భయం ఉంది. ఆ మరణం ఒక ముళ్ళులా కనబడుతుంది. ముళ్ళు పెట్టినప్పుడు, ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కాళ్ళు ఎంత బాధ ఉంటుందండి. అలాగే మరణించిన వ్యక్తి మన కుటుంబీకుడైతే ఎంత బాధ ఉంటది. ఆ మరణం జయించగలిగే శక్తి ఎక్కడ ఉంది? మళ్ళీ యేసుక్రీస్తులో ఉంది. అర్థమవుతుందా? మరణం నీ విజయం ఎక్కడ, నీ ముళ్ళు ఎక్కడ అంటే ఆ మరణపు ముళ్ళుని విరిచిన వాడెవరు? యేసుక్రీస్తు. అంటే మరణపు ముళ్ళుని మనలో గుచ్చుకున్న ముళ్ళుని తీసేసిన తర్వాత కొంచెంసేపటిగా సొలుపు. అంటే ఈ బాధను కూడా విడుదల ఎలా దొరుకుతుందంటే క్రీస్తు తిరిగి లేచుట ద్వారా. ఇది మనకి ఎప్పుడైనా గుర్తుందా? ఏమండి, మనకు ఉందంటారా? ఒకసారి చిన్నపిల్లల గురించి ఆలోచిస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూసారా? కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే. అంటే చిన్నపిల్లలకు ఉన్న తత్వం ఏంటో తెలుసా? ఏ స్వభావం ఉంటుందో తెలుసా? చిన్నపిల్లలకి తగ్గించుకునే స్వభావం. ఎవరిలో లేదు ఇది? ఎవరిలో లేదు? పెద్దోళ్ళు లేదు. అంటే తగ్గించుకునేవాడు ద్వారా దేవుడు వింటాడు. పెద్దవాడిగా నువ్వు తగ్గించుకోకపోతే నీ మాట అంటే నేను పెద్దన్న మాట అన్నామనుకోండి, నువ్వు పెద్దోడు అయితే ఉండరు పక్కకుండా అంటాడు దేవుడు. నువ్వు పెద్దోడు అయితే ఉండు, సంఘ పెద్దవయ్యాడు పక్కుండు. గొప్పవాడు అయితే ఉండి డబ్బు ఉంటాడు పక్కుండు. నీ వయసు చాలా పెద్దదైపోయింది అయినా కూడా పక్కుండు. నీ దీనత్వం కలిగిన మనసు నాకు కావాలి కానీ నీ గర్వము. మరొక మాట కూడా చూద్దాం, చూడండి సామెతల గ్రంథం. అందుకే దేవుడు ఒక మాట అంటాడు, గర్వంగా బ్రతకమనుకోండి. 16వ అధ్యాయం 8వ వచనం సామెతల గ్రంథం 16వ అధ్యాయం. చాలా మందికి ఇదే ఉంటుందండి మనుషుల్లో, స్త్రీలేంటి పురుషులేంటి, నా మాట వినకపోవడం ఏంటి, నేను కాబట్టి ఇచ్చేస్తున్నారు కాబట్టి నా మాట మీరు వినాలి. చూడండి, అలాంటి స్వభావాన్ని ఏమంటాడో తెలుసు దేవుడు. 16వ అధ్యాయం 18వ వచనం, నాశనమునకు ముందు. అంటే వీళ్ళ స్వభావం ఎలాంటిదో తెలుసా? గర్వపు స్వభావం. దీనికి తర్వాత వచ్చే పర్యవసానం ఏంటి? గర్వం నడుస్తుందంటే మన జీవితంలో ఏమవుతామని అర్థం? నాశనం అయిపోవడానికి ఎక్కడున్నాం మనం? దగ్గరగా ఉన్నాం. అదే సామెతల 29వ అధ్యాయం 23వ వచనం చూడండి. అదే సామెతల గ్రంథం 29వ అధ్యాయం. చూసారా? ఏంటంట? ఎవని గర్వము వానిని తగ్గించును. ఎవరంటాడంట? వినయ మనస్కుడు, తగ్గింపు స్వభావం కలిగినవాడు. ఏమవుతాడంట? నిజంగా అంతటి వ్యక్తి ఇంక లేదండి అనే గొప్ప స్వభావ స్థితికి వెళ్ళిపోతాడంట.
నేను కాబట్టి నేనే, నాదే అని మనం అనుకుంటే మనల్ని ఏం చేస్తాడు దేవుడు? తొక్కేస్తాడు. ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే అదేనండి స్వభావం. నేను కాబట్టి ప్రార్థన చేస్తున్నాను అనుకున్నాం అనుకోండి, తప్పు. దేవుడు ఎవరి మొర కూడా వింటున్నాడు? చిన్నపిల్లల మొర కూడా వింటున్నాడు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నట్టు నీకు ఎలా కనపడుతుందా? కనపడదు. చూసారా? అంటే దేవుని ఎదుట మన ప్రవర్తన ఎలా ఉందో సరిగా జాగ్రత్తగా చూసుకోమంటాడు దేవుడు. అవునా? నీ ప్రవర్తన దేవుని ఎదుట ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకోమంటాడండి. చూడండి, చిన్నపిల్లలు కూడా ఒక ఒక పరిస్థితిని దేవుడు చూపిస్తూ మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనం చిన్నపిల్లలకు ఉన్న స్థితిని చెప్తున్నాడు. చూడండి, నా యందు విశ్వాసం ఉంచి. చూసారా? చిన్నపిల్లల్లో కూడా ఏముంది ఇక్కడ? మరి మనం ఏమనుకుంటాం? ఎవరిని విశ్వాసం అంటాం? పెద్ద సంఘంలో పెద్దల్ని విశ్వాసులు అంటాం. మరి చిన్నపిల్లల గురించి కూడా మనకేం నేర్పిస్తారో తెలుసా? చిన్నపిల్లల్లో కూడా విశ్వాసం ఉందయ్యా. నా యందు విశ్వాసం ఉంచి ఈ చిన్నవారిలో ఒకరిని. చూసారా? వీళ్ళు ఎలా అయితే నా యందు విశ్వాసం నుంచి బ్రతుకుతున్నారో వాళ్ళ అభ్యంతరపరిస్తే మీరు ఏమైపోతారంట? తిరిగి రాయి పట్టుకుని సముద్రంలో పడినట్టే అన్నా. చూసారా ఎలాంటి సందర్భాలు దేవుడు చెప్తున్నాడంటే చిన్నపిల్లల నుంచి కూడా విశ్వాసము మనం కొన్ని సందర్భాల్లో దేవుడు తెలియజేస్తాడంట. హెబ్రీయులకు రాసిన పత్రిక ఎందుకనంటే విశ్వాసం ఎందుకు మనకు అవసరం? 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం మనకి ఎందుకు అవసరం? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అంటే విశ్వాసం అంటే చిన్నపిల్లలు అంటే దేవుడికి ఇష్టమా కాదా? చిన్నపిల్లలు నా యుద్ధకు రానియుడి ఇలాంటి వారిది కదా పరలోక రాజ్యం అన్నాడు. అంటే చిన్నపిల్లలు అంటే ఆయనకి ఎలాంటిది? ఇష్టం. ఇప్పుడు మన మనస్తత్వం ఆయనకి ఇష్టమైతే మన విశ్వాసం ఎలా ఉండాలి? మన విశ్వాసం ఎలాంటిదై ఉంటే మనం అంటే ఇష్టపడతామైనా? మన విశ్వాసం గొప్పదైతే. చిన్నపిల్లల మనస్తత్వం కలిగి మీరు బ్రతకండి అంటాడు. చూడండి, అంటే చిన్నపిల్లల పాపం అంటే వాళ్ళకు తెలియనట్టుగా కాదు, తెలిసిన వారిగా ఉండి అన్ని తెలిసిన వారిగా ఉండి పాపము చేయకుండా బ్రతకడం, మంచి కీడుల విషయంలో జాగ్రత్త పడడం, ఎక్కడ తగ్గించుకోవాలో అక్కడ తగ్గించుకుని కొనసాగిపోవడం, ఇవన్నీ మనకి నేర్పిస్తున్నాడండి దేవుడు. నేర్పిస్తున్నాడు. చూడ చిన్నపిల్లల విషయాల్లో ఈ సందర్భాలు మనం ఎక్కడన్నా చూస్తామా అంటే అసలు మనం గుర్తించం చిన్నపిల్లల సందర్భాలు. కానీ మనల్ని గుర్తించాలి. దేవుడు మనకి అదే అడుగుతున్నాడు. చిన్నపిల్లల్లో కూడా ఏముందండి? ఏముంది? విశ్వాసం ఉంది. ఇంకేముంది? చిన్నపిల్లలు మంచి మనస్తత్వం ఉంది, ప్రార్థించే స్థితి ఉంది, దేవుడికి మొర్రపెట్టే పరిస్థితి ఉంది. వాళ్ళకి తెలియకపోయినా దేవుడికి మొరపెడుతున్నారు. కాకి పిల్లలు కూడా దేవుడికి మొరపెడుతున్నాయి. తెలుసు కదా విషయం? కాకి పిల్లలు కూడా దేవుడికి మొరపెడుతున్నాయంట. కాకి మాట వచ్చా అంటే దేవుడు ఎవరి మొరైనా వినగలడు. మీకు విషయం చెప్పనా? రక్తపు మొరకడో విన్నాడు దేవుడు. ఎప్పుడు చెప్పాలి? చదివాం కదా అంతకు ముందు వారం. హేబేలు యొక్క రక్తము ఎక్కడి నుంచి మొరపెట్టింది? మట్టిలో కలిసిపోతూ కూడా మొరపెట్టింది హేబేలు రక్తం. చూసారా? అంటే మొరలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో చూడండి మనం ప్రార్థించడానికి. దేవునికి తెలుసండి. అంటే మనమైతే కనుక్కోలేం కానీ దేవుడు తెలుసు. దేవునికి ఆయన ప్రతి వారిని పరీక్షించగలిగిన వాడు, ప్రతి వారిని నిలబట్టగలిగిన వాడు, మన స్థితిగతులను తెలిసినవాడు ఆయన. అయితే మనం మొరపెడుతున్నామా? ప్రార్థిస్తున్నామా? ఒక ఆయన అంటున్నాడు, నేను ప్రార్థన చేయకపోతే నేను
పాపం చేసిన అవుతాను. అదే ప్రార్థన నా కోసం కాదు, నీ కోసం, మీ నిమిత్తం. మీ నిమిత్తమే ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన అయిపోతాను అంటున్నాడు. ఎంత పరిస్థితి ఉందో చూసారా. అంటే ప్రార్థన చేయకుండా ఉండడము కూడా పాపమే. అది ఇతరుల కోసం ప్రార్థన చేయకపోవడం పాపము అని చెప్తున్నాడు. అయితే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? చిన్నపిల్లల నుంచి కూడా మనం అనేక ఆత్మీయ సంగతులు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. పిల్లలు చిన్నపిల్లలు కదా, అందుకే యేసుక్రీస్తు వారు చిన్నపిల్లలను నా యొద్దకు రానియుడి, వారిదే, ఎలాంటి వారిదే కదా పరలోక రాజ్యము అంటాడు. ఎలాంటి వారిదే కదా. ఆలోచించండి. వినాలమ్మందరూ, ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాటను జాగ్రత్తగా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. దయచేసి మన హృదయాలు తెరిచి, దేవా, ఒకవేళ ఇంతవరకు నేను ఇలా మొరపెట్టలేకపోయినాము, ఇంతవరకు నీతో ఇలాంటి సత్సంబంధం కలిగలేకపోయినాము, ఇంతవరకు నిన్ను ఇలా అడగలేకపోతున్నానేమో, దయచేసి నాకు సహాయం దయచేయి, నీతో సహవాసం ఇయ్యి, నీతో గడిపే సమయం ఇయ్యి, నిన్ను ప్రార్థించే అవకాశం ఇయ్యి అని మనము దేవుణ్ణి అడగాలి. దేవుడు కలుగు చేస్తాడు. అలాంటి స్థితి మనందరికీ, మీ అందరికీ కూడా దయచేసి నడిపించి, కాపాడి, సంరక్షించి, పోషించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముగించుకుంటాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుల, ఈ విలువైన మాటలు ఇంతవరకు మేము ఆలోచించాం. మీ కృప ద్వారా గొప్ప సంగతులు మాతో మాట్లాడిస్తూ ఉన్నారు. మీ ఆత్మ నడిపింపును మాకు దయచేసిన విధానం బట్టి వందనాలు. మీ పిల్లలుగా మేమందరం విన్నాం. మా ఆత్మలో వీటిని పరిశీలించుకుంటూ, తండ్రి, పరిశోధించుకుంటూ మీరు బలపడగలిగే స్థితిని మా అందరికీ దయచేయమని, విన్న మాటలు ఏమాత్రం వ్యర్థం కాకుండా మా హృదయాల్లో భద్రపరచమని, సమస్త మహిమాలుగా ప్రభావాన్ని ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారు గడిచిన ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.